ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు. ఈ దినము దావీదు మరియు గొల్యాతు కథ గురించి మనము చూద్దాం. దావీదు గొల్యాతు కథ మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేశారు మరియు రెండు సైన్యాలు ఒక లోయలో ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. ఫిలిష్తీయుల సైన్యంలో గొల్యాతు అనే పెద్ద యోధుడు ఉన్నాడు. అతను 9 అడుగుల ఎత్తుతో ఉన్నాడు. గొల్యాతు ఇశ్రాయేలీయులను ఒకే పోరాటంతో తనతో పోరాడడానికి ఒక ఛాంపియన్ను పంపమని సవాలు చేశాడు. కానీ అతని పరిమాణం మరియు బలం కారణంగా 40 రోజుల పాటు ఎవరు అతనిని ఎదుర్కొన ధైర్యం చేయలేదు. దావీదు ఒక యువ గొర్రెల కాపరి, 8 మంది సోదరులలో చిన్నవాడు. అతను తన సోదరులకు ఆహారం తీసుకురావడానికి యుద్ధ భూమికి వచ్చాడు మరియు గొల్యాతు సవాలు విన్నాడు. దావీదు యుద్ధములో చిన్నవాడు మరియు అనుభవం లేనివాడు అయినప్పటికీ దేవునిపై విశ్వాసంతో నిండి ఉన్నాడు మరియు దిగ్గజంతో పోరాడడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. సౌలు రాజు దావీదుకు కవచము మరియు ఆయుధాలను అందించడానికి ప్రయత్నించాడు, కానీ దావీదు నిరాకరించాడు. బదులుగా అతని జోలే మరియు 5 మృదువైన రాళ్లతో గొల్యాతును ఎదుర్కొనేందుకు ఎంచుకున్నాడు. దావీదు గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు దిగ్గజం అతనిని ఎగతాళి చేసింది, కానీ దావీదు ధైర్యంగా తాను ప్రభువు నామములో వచ్చానని, అతను గొల్యాతు చేతిలో నుండి తనను విడిపిస్తానని ప్రకటించాడు. దావీదు గొల్యాతు నుదిటిపై ఒక రాయిని కొట్టాడు. అతనిని కొట్టాడు మరియు గొల్యాతు నేలపై పడిపోయాడు. దావీదు గొల్యాతు యొక్క ఖడ్గాన్ని తీసుకొని అతన్ని శిరఛేదనం చేయడానికి ఉపయోగించాడు. ఫిలిష్తీయుల సైన్యం భయంతో పారిపోయింది. ఇశ్రాయేలు యుద్ధంలో గెలిచింది. దావీదు మరియు గొల్యాతు కథ నుండి పాఠాలు. మొదటగా దేవుని బలంపై విశ్వాసం. దావీదు విజయం అతని స్వంత బలం వల్ల కాదు, దేవునిపై అతనికున్న విశ్వాసం దేవునితో అసాధ్యమైన వాటిని కూడా అధిగమించవచ్చని చూపిస్తుంది. రెండవదిగా ధైర్యం భయాన్ని అధిగమిస్తుంది. అసమానతలు ఉన్నప్పటికీ దావీదు ధైర్యము మరియు విశ్వాసంతో పనిచేయడానికి ఇష్టపడడం వల్ల ఇతరులు భయపడినప్పుడు ఆ రాక్షసుడిని ఓడించగలిగారు. మూడవదిగా దేవుడు అతి తక్కువ అవకాశాలను ఉపయోగిస్తాడు. దావీదు ఒక యువ గొర్రెల కాపరి, గొల్యాతుతో పోరాడడానికి స్పష్టమైన ఎంపిక కాదు, కానీ గొప్ప విషయాలను సాధించడానికి దేవుడు తరచుగా ప్రపంచం పట్టించుకునే వారిని ఉపయోగిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.